మనం ఎక్కడికి వెళ్తున్నాం? నోర్ తిరగని ప్లేసా? అలాంటిది ఒక ప్లేస్ కూడా ఉంటుందా? జాన్స్ స్కాన్స్ అనే ఒక ప్లేస్ కి వెళ్తున్నాం. విండ్మిల్స్ అన్న ప్లేస్ కి వెళ్తున్నాం. విండ్మిల్స్ అంటే ఇక్కడ కూడా ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది అల్లదిగో. అకార్డింగ్ టు శివ అదొక ఓల్డ్ ఇండస్ట్రియల్ ఏరియా అట. అది చెప్పాడు. ఓకే, జై బాలయ్య. అమ్మ జనాలు ఒక్కరు కూడా లేరు. నిన్న న్యూ ఇయర్ కదా, మంచిగా తాగి ఒక్కరు కూడా లేరు అసలు, మేము ముగ్గురు తప్ప ఇక్కడ. అవును, నిజమే కదా, ఎవ్వరు లేరు ఇక్కడ. వీళ్ళిద్దరు, నేను ఒక్కడిని తప్ప అసలు ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. న్యూ ఇయర్ ఎఫెక్ట్ అమ్మా ఇదంతా. హలో శివ పట్టుకదండి. ఎందుకు శివ భయపడతావు? మామూలుగా వీకెండ్ అయితే ఇక్కడ ఫుల్ ఉంటారు, పిల్లలు తీసుకొచ్చి ఇక్కడ ఆడుకుంటారు. ఇదంతా ఆమ్స్టర్డామ్ సెంటర్. బట్ నిన్న 31st ఎఫెక్ట్ ఏంటో తెలియదు. శివ అదే చెప్తున్నాడు. శివ ఎందుకు ఇక్కడ జనాలు ఎంత అసలు ఎవరు లేరేంటి ఈరోజు? నిన్న న్యూ ఇయర్ ఉండింది, సో పార్టీ ఫుల్ చేసుకుని పడిపోయింటారు, తాగి తూలేసి పడిపోయింటారు. నువ్వు కూడా తాగి పడిపోయావు కదా, ఆయన ఎలా లేచావు మరి? మీరిద్దరు అయితే ఇప్పుడు ప్రొఫెషనల్ అనమాట, మీరు సిట్టింగ్ చేస్తారు అనమాట. ఓకే, అంటే తను కూడా తాగిందా? తను 3 బాటిల్ ఎత్తిన బాటిల్ నింపుకుంటే తాగింది. బాటిల్ కూడా తాగిందా? అంతే, మా ఇంట్లో ఉంది, కావాలంటే ప్రూఫ్ చూసుకోవచ్చు. సో చూడండి, 31st అయిపోయింది, మొత్తం ఒక్కడంటే ఒక్కడ కనిపించట్లేదు. ఒక ప్లేస్కి అయితే వచ్చాం, ఒక 25 minutes వాక్ చేసి. ఇక్కడ కూడా జనాలు ఎవ్వరు లేరు, ఓన్లీ మేము ముగ్గురు ఉన్నాం. అక్కడ కనిపిస్తుంది కదండి ట్రామ్ ఒకటి, త్వరగా వెళ్ళాలి. అది పెట్టుకుంటే బాగా కెమెరామెన్ ఫీలింగ్ వస్తుంది, పెట్టుకుని తీసే కదా, ఇలా పెట్టుకొని ఇలా వేసుకుంటాం. చెప్పండి. ఫైనల్లీ మాకు దగ్గరలో ఉన్న ట్రామ్ స్టేషన్కి వచ్చాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా 5 అని, ఇదే మేము ఎక్కాల్సింది ఇప్పుడు. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. సో ఫైనల్లీ ఇందాక గిరీష్ చెప్పిన కొత్త సిటీకి వచ్చేసాం అనమాట. అక్కడ మెట్రో దిగ్గగానే లెఫ్ట్ సైడ్లో ఆ సిటీ యొక్క రూట్ మ్యాప్ ఉంది. సో ఆ కెనాల్కి అటువైపు అంతా మీకు విండ్మిల్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడికే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అయితే ఆ ప్లేస్ మెట్రో నుంచి ఒక 10 to 15 minutes వాక్ అనమాట. మంచిగా సిటీని అంతా అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాము మేము. ఎందుకు పెట్టారు ఇది ఇక్కడ? అదే ఫ్లవర్స్ రావాలంట, అంటే ఫ్లవర్స్ తో స్వాగతం పలుకుతున్నారు వాళ్ళు. I can see that. So finally we are here in Zaanse Schans. Yeah. ఫైనల్లీ జాన్స్ స్కాన్స్ కి వచ్చేసాము. విండ్మిల్స్ చూడడానికి వచ్చాము. విండ్మిల్స్ అంటే ఎలా ఉంటాయి చూపిస్తాం. సో ఒక 10 minutes వాక్ చేస్తే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ దాటితే ఐ డోంట్ నో బ్రిడ్జ్ దాటితే ఏమొస్తుంది, ఆడికి వెళ్ళాక చూద్దాం. ఆయన ఎటు తీసుకెళ్తాడు? ఇండియాలో ఉన్న స్పార్ ఇక్కడ కూడా ఉంది. సో ఇంటర్నేషనల్ టూర్ గైడ్ అంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడే దొరికారు మనకి. సో ఈయన తీసుకెళ్తున్నారు మనల్ని. అసలు ఈ కంట్రీలో ఇండియన్స్ దొరకడం చాలా కష్టం ఉంది, అలాంటిది మాకు తెలుగు అయినా మాకు దగ్గరుండి మీకు అన్నీ చూపిస్తాను అని చెప్పి తీసుకొచ్చారండి. అలా ఒక 10 minutes వాక్ తర్వాత మనం ఒక బ్రిడ్జ్ మీదకి వచ్చాం అనమాట. ఆ బ్రిడ్జ్ ఏంటంటే ఇందాక నేను మీకు మ్యాప్ చూపించాను కదా, రైట్ సైడ్ హౌసెస్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అంతా విండ్మిల్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఈ బ్రిడ్జ్కి ఈ యాంగిల్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి
విండ్ మిల్స్ ఉన్నాయన్నమాట. రైట్ సైడ్ వచ్చేసి యూనో నేబర్హుడ్ అంతా ఉంటుంది. సో మనం ఇప్పుడు కనిపిస్తున్న దూరంగా విండ్ మిల్స్ అదుకు అక్కడికే ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట. ఆ విండ్ మిల్స్ అవి ఏంటంటే యాక్చువల్లీ నెక్స్ట్ వీడియోలో శివ చెప్తాడు, బట్ అయినా సరే ఫర్ హెడ్స్ అప్, యాక్చువల్లీ అవన్నీ ఒకప్పుడు డచ్ వాళ్ళ ఇండస్ట్రీస్ ఎలా ఉండేవో లైక్ మన పుట్టక ముందు 80s 90sలో అవన్నీ రెప్లికాస్ అనమాట. ఆ ఫ్యాక్టరీ రెప్లికాస్ అన్నీ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి, అంటే నెదర్లాండ్స్లో మేము లాక్డౌన్లో ఉన్నప్పుడు వెళ్ళాం. మామూలుగా ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ట్రావెల్ అది ఉంది, కానీ ఇలాంటి కమర్షియల్ థింగ్స్లోకి ఎంట్రీ ఉండదన్నమాట. సో జస్ట్ మేము అలా పైన అంతా చూసి ఒక 3 hours అలా స్పెండ్ చేసినట్టున్నాం అక్కడ. ఆ 3 hours మొత్తం తిరిగేసి బయటే, బట్ చాలా బాగుంది. మ్యూజియంస్ కూడా ఓపెన్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది, బట్ లేదు కాబట్టి జస్ట్ ఆ చుట్టుపక్కల నేబర్హుడ్ అంతా చూసి ఎంజాయ్ చేసి వచ్చేసాం. సో ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ వస్తాయి, శివ చెప్తాడు మీకు. సో స్టే ట్యూన్డ్. అండ్ ఇంకోటి, మీ నా ఛానల్లో చూసే ఫస్ట్ వీడియో ఏదైనా, ఒకవేళ ఇదే అయితే కనుక నా ఛానల్లో ఇంకా 90+ వీడియోస్ ఉన్నాయి. సో అవి కూడా చెక్అవుట్ చేయండి, మీకు మేబీ నచ్చచ్చు. మేము ఇంకా చాలా గోల్ చేసాం ఛానల్లో. సో యా, చూడండి అండ్ డూ లైక్, షేర్. అండ్ ఇంకా నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వట్లేదా? సో అది కూడా ఫాలో చేసేయండి. మనం కలిసి అక్కడ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఇంకా యాక్టివ్గా ఉంటాను, రీల్స్ అవి పోస్ట్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన రీల్స్ కూడా నేను చాలా 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 చేశాను, అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఆ లింక్ నేను కింద మెన్షన్ చేస్తా. ఇట్స్ ప్రియాంక రుత్తల. సో ప్లీజ్ డూ ఫాలో దేర్. అండ్ ఇంకా లైక్ మా నుంచి ఏదైనా స్పెషల్ కంటెంట్ కావాలన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి ప్లీజ్. ఫ్రీ కామెంట్ సెక్షన్లో చెప్పినా పర్వాలేదు. లైక్ మనం కొత్త కంట్రీకి వచ్చాం కదా, ఇక్కడ కొత్త విషయాలు తెలుసుకోవాలని మీకు ఉంటుంది, నాకు ఉంటుంది. ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను, బట్ ఏదన్నా నేను మిస్ అయినా సరే, మీకు చూడాలనిపించిన ఏమన్నా అంటే నాకు కామెంట్స్లో చెప్పండి, చేసేద్దాం. మళ్ళీ చెప్పు శివ, హలో చెప్పు. అవ్వట్లే. రికార్డ్ అవుతుంది. యూరోప్ అనేది ఒకటి ఏముంటుందో అది వద్దులేదు, మళ్ళీ వీడియోలో వచ్చేస్తుంది. యూరోప్ మోడర్నైజేషన్ అవుతున్నప్పుడు అప్పుడు వీళ్ళ పాత కల్చర్ ఎక్కడ మర్చిపోతాము మేము అనే ఒక భావనతో వీళ్ళు ఏం చేశారు అంటే, వీళ్ళు పాత చీజ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అండ్ వుడెన్ ఇది షూస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు అవన్నీ ఒక ఫ్యాక్టరీలో పెట్టారు. ఓకే. సో ఒకటని కాదు, బోల్డ్ ఉన్నాయి ఇక్కడ. సో అవన్నీ వర్కింగ్ విండ్ మిల్స్, దాన్ని చూడడానికి వెళ్తున్నాం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ఇక రేపంతా మీకు వినోదం అంటే మంచి వినోదం. ఒక ఎందుకు ఇదంతా గ్రీన్ కలర్ వేసారు చెప్పమ్మ ఒకసారి మళ్ళీ. ఊరు పచ్చగా ఉండాలని అందుకే ఏ రాజుగారు అండి మన భీమవరంలో ఉంటారు కదా, ఆ రాజుగారా?
చలి మాత్రం టూ మచ్ ఉంది. శివ గాలి ఎక్కువ. ఇక్కడ చూడు ఇంత చలిలో కూడా ఆయన జాగింగ్ చేసుకుంటూ వస్తున్నారు చూడు, గొప్ప మనిషి. స్ట్రైట్ మొత్తం కంప్లీట్ ఇలా తిరిగి జంప్ కాఫీ టీ విక్కీ వాటర్. అది ఫ్రైసా? ఫ్రిస్ అన్న మరి. ఫ్రిస్ అంటే ఫ్రైస్ కాదు, ఫిజ్ అనుకుంటా. చిప్స్ అంటే ఫ్రైస్ ఎలా అవుతాయి శివ? పోలాండ్ లో అలాగే అన్నాడు వాడు, చిప్స్ అంటే ఫ్రైస్ అన్నాడు. ఇది పోలాండ్ కాదు శివ, నెదర్లాండ్స్. ఇది అయినా కొన్ని ప్లేసెస్ ఫ్రైస్ అనే అంటారు. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంతా డిస్కషన్ చేసి మేము మొత్తానికి అక్కడ ఏం తినలేదు అనమాట. ఎందుకంటే అక్కడ మనం తినగలిగేలా లేవు, అంటే లైక్ మాకు ఇష్టమైన ఏం లేవు. చిప్స్ ఉన్నాయి హాట్గా, లైక్ చిప్స్ తినే ఇంట్రెస్ట్ లేదు. ఆ స్వీట్లో మనం తినలేము. ఇక్కడికి వస్తే మనకి స్వీట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ అవి మేము తినాలని అనుకోలేదన్నమాట. సో అంత ఎందుకు ఒక 2 hours అటు ఇటు తిరిగిన తర్వాత మంచిగా ఆమ్స్టర్డామ్ వెళ్ళాము. అక్కడ మా ఫేవరెట్ ఫ్రై స్పాట్ ఉంది, అక్కడ తిన్నాం అనమాట. దాన్ని నేను ఒక బుల్లి ట్రాన్సాక్షన్ పెట్టాను, అది ఇక్కడ చూసేయండి. లాస్ట్ వరకు చూడండి. మొన్న రీల్ చూసాం కదా ఒకటి. అనట్లేదు అవి. శివ మేకలారు అదే ఏంటయ్యా, ఇది కూడా లావు. బయటికి రావే నా వ్లాగ్కి. ఇది నైట్ కామ్ గా ఉంటుంది. క్యాజువల్ వేర్ కావాలండి. క్యాజువల్ వేర్ అంటే ఇది విత్ లేస్ ఉన్నాయి. ఇదైతే ఇది మీరు సీలో కూడా దిగేసి అది లేస్ లేదు కదా, కొన్ని కూర్చునే ఉంది. వాటర్ లో కూడా సైజ్ చెప్పులు ఉన్నాయండి మీ దగ్గర? మీ సైజ్ చెప్పులు అంటే ఇవైతే నైట్ కూడా మీకు వేరు పడుకుంటే ఫుల్ నిద్ర వస్తుంది, బాగా నిద్ర వస్తుంది. మొక్కలో ఉన్నాయి మీ దగ్గర? మొక్కలో అమ్ముతాం, మొక్కగడి.
ఇక్కడ మన వాళ్ళు కామెడీ క్రియేట్ చేస్తున్నారని అనుకుంటున్నారు. ఒకవేళ మీకు ఇది ఫన్ అనిపిస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటివి ఇంకా 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 ఇంక్లూడ్ చేద్దాం. మీకు తెలుసా, నేను ఎప్పుడూ అనుకునేదాన్ని ఇలా మనకు ఆకలి వేసినప్పుడల్లా మన ఫేవరెట్ ఫుడ్ పాయింట్కి ఇలా టెలిపోర్ట్ అయిపోతే భలే ఉంటుంది కదా అని. సో అంతే, ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్లో మా రీల్స్ పెట్టాను అనమాట. ఎన్నో పెట్టలేదు, కొన్నే పెట్టాను. ఎందుకంటే నేను చెప్పాను కదా రీల్స్ అని ఇన్స్టాగ్రామ్లో పెడతానని. సో మీరు అర్జెంటుగా వెళ్ళి నన్ను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఫాలో చేసేయండి. ఇట్స్ ప్రియాంక రుత్తల. నేను కింద లింక్ ఇస్తాను. సో యా, దట్స్ ఆల్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అండ్ ఎస్, మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మేము ఇక్కడ ఏదన్నా కొత్త కొత్త విషయాలు ఎక్స్ప్లోర్ చేయాలన్నా, లేకపోతే ఇంకేమన్నా సరే, లైక్ ఎనీ ఐడియాస్ మీకు ఏమన్నా అనిపిస్తే మాత్రం నాకు పింగ్ చేయడం మర్చిపోకండి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.